హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం బర్గర్ కింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. బర్గర్ కింగ్ అంటే మనకంతా తెలుసు. అంటే ఎవరెవరు సిటీల్లో ఉంటారో వాళ్ళకంతా బర్గర్ కింగ్ తెలుసు. అవునా కదా? బర్గర్ కింగ్ అనేది ఒక పెద్ద కంపెనీ. జాస్తి అంటే జాస్తి పెద్ద కంపెనీ. అక్కడ బర్గర్‌లు రెడీ చేస్తారు. ఫ్రెంచ్ ఫ్రైస్ ఏంటేంటివో రెడీ చేస్తారు. జాస్తి టైమ్స్ నేనైతే విజిట్ అయితే చేసినాను. అవునా కదా? దీని గురించి ఇప్పుడైతే మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు మనమంతా సిటీల్లో ఉంటాము. మనమంతా సిటీలో ఉంటాం. నేనైతే చాయ్ పాయింట్‌లో అయితే పని చేస్తా ఉంటాను మేనేజర్‌గా. 1 వీక్‌లో ఒక వీక్ ఆఫ్ పక్కా తీసుకోవాలి. లేకపోతే మైండ్ ప్రెషర్ అయిపోతుంది. బాడీ అంతా ఒక ఏమో అయిపోతుంది. ఒక వీక్ ఆఫ్ అయితే తీసుకోవాలి. లేకపోతే కుదరదు. అందరూ అంతే. పక్కా ఒక వీక్ ఆఫ్ అయితే తీసుకుంటారు. సంవత్సరానికంటే వీక్ ఆఫ్ కాకుండా ఎక్స్‌ట్రా 3, 4 లీవ్‌లు అయితే తీసుకుంటారు. అవునా కదా? లేదు గురు. మేమంతా పర్ఫెక్ట్. మేమంతా లీవ్‌లు తీసుకునేలేదు. మేమంతా వీక్ ఆఫ్ మాత్రమే తీసుకుంటాం అనేవాళ్ళు గూడా ఉన్నారు జాస్తి మంది. కొంతమంది వీక్ ఆఫ్‌లు మాత్రమే తీసుకుంటారు. కొంతమంది వీక్ ఆఫ్ జతకి లీవ్స్ గూడా తీసుకుంటారు. అవునా గదా! ఒక సంవత్సరంలో ఏం లేదన్నా గూడా ఒక 30, 40 లీవ్‌లు తీసుకుంటారు. అవునా కదా! వీక్ ఆఫ్‌లు ఇడిచిపెట్టేసి. కానీ ఇక్కడేం జరిగిందంటే ఒక మనిషి ఏం జేసినాడంటే ఈ మనిషి ఈ కెవిన్ ఫోర్డ్ అనే మనిషి బర్గర్ కింగ్‌లో 27 సంవత్సరాలు 27 ఇయర్స్ పని జేసినాడు. అంటే ఇది పెద్ద మ్యాటరు. 27 ఇయర్స్ పని చేసినాడంటే ఇది పెద్ద మ్యాటరు. కానీ అది కాదు మ్యాటర్ ఇక్కడ. ఏమంటే 27 ఇయర్స్ ఒక్క లీవ్ గూడా తీసుకోకుండా, ఒక్క రజా గూడా ఎయకుండా, ఒక్క లీవ్ గూడా తీసుకోకుండా 27 సంవత్సరాలు పని చేసినాడంటే ఆ పని మీద ఎంత ఫ్యాషన్ ఉంటుంది. అవునా కదా! అందరికి సాధ్యమైతుందా ఇది? ఏమి సాధ్యమయ్యలే. అవునా కదా! కొంతమంది మా యవ్వ చచ్చిపోయింది. మా యమ్మకి బాగలేదు. మా తాత చచ్చిపోయినాడు. అయిపోతే నాకు జ్వరమొచ్చేసింది. నాకు బాగలేదు. కాళ్ళు నొప్పులు, చేయి నొప్పులు, తలకాయ నొప్పి, కడుపు నొప్పని విపరీతంగా లీవ్‌లేస్తా ఉంటారు. అవునా కదా! లీవ్ లేకుంటే కుదరదు. అంత అలవాటు పడిపోయినాం మనమంతా లీవ్స్‌కి. వీక్ ఆఫ్‌లు పక్కా ఉన్నే ఉండల్లా. అట్లాడిది ఈ మనిషి అంటే నాకు తెలిసి ఈ మనిషి వీక్ ఆఫ్ తీసుకుంటాడు. వీక్ ఆఫ్ అయితే తీసుకుంటాడు. లీవ్ 27 ఇయర్స్‌లో ఒక్క లీవ్ గూడా ఎయకుండా పని చేసినాడంటే ఇది సాధ్యమా? కానీ అందరికీ సాధ్యం కాదు ఇది. ఈ మనిషికి కెవిన్ ఫోర్డ్ అనే మనిషికి మాత్రం సాధ్యమైంది. అందుకే ఈ బర్గర్ కింగ్ కంపెనీ ఈ మనిషిని గుర్తించి ఆ బర్గర్ కింగ్‌కి ఇంత కష్టపడినాడు. ఇంత కష్టపడి పని చేసినాడని బర్గర్ కింగ్ ఏం చేసింది తెలిసునా? నిజంగా మైండ్ బ్లాక్ అయ్యి అసలు నిజమా జెల్లా అని మీకైతే అంటే డౌట్ అయితే వస్తుంది. కానీ ఇది 100% నిజం. ఏం చేసిందంటే $4,00,000 $4,00,000 ఇండియన్ రూపీస్‌లో నాకు తెలిసి మీరు కౌంట్ ఏసుకోండి. 4,00,000 ఇంటూ 85 అని. నాకు తెలిసి 3,00,00,000 4,00,00,000 3,52,00,000 అనుకుంటా. ఇంత అమౌంట్ ఏం తమాషా 3,00,00,000 4,00,00,000 అమౌంట్ అయితే ఈ బర్గర్ కింగ్ కంపెనీ ఈ కెవిన్ ఫోర్డ్ అనే మనిషికి అవార్డ్ అయితే ఇచ్చింది. 27 ఇయర్స్ పని చేసినాడు. ఒక లీవ్ కూడా తీసుకోకుండానే అవార్డ్ అయితే ఇచ్చింది. ఎట్లా అవార్డ్ తెలిసినా? ఏమి 3,00,00,000 అంటే తమాషా? 3,00,00,000, 3,50,00,000, 4,00,00,000 అంటే తమాషా ఫ్రెండ్స్. ఈ కాలంలో ఇట్లా పనిచేసేవాళ్ళు ఎవరు లేరు. అవునా కదా! ఎన్నో ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అసలు మనము లీవ్ తీసుకోకూడదు అనుకున్నా గూడా కొన్ని టైమ్స్‌లో లీవ్ తీసుకోవాల్సి పడుతుంది. ఎమర్జెన్సీ టైమ్‌లో లీవ్స్ తీసుకోవాల. తీసుకోకుంటే కుదరదు. కానీ ఈ మనిషి అది ఎట్లా పని చేసినాడో ఏమో తెలీదు. కానీ పనంటే అంత ఇష్టం అనుకుంటా. దీని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. బై.